ఆంధ్రప్రదేశ్లో తాజా శాసనసభ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్థానం గుంటూరు జిల్లా మంగళగిరి. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండటం దీనికి కారణం కాగా, అనూహ్యమైన రీతిలో ఈ స్థానం నుంచి ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి పోటీకి దిగారు. ఒక ట్రాన్స్జెండర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం ఆంధ్రప్రదేశ్లో ఇదే ప్రథమం. ఈ సందర్భంగా తన నేపథ్యం, లక్ష్యాలను తమన్నా పంచుకున్నారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి అని అడిగితే ఆమె స్పందిస్తూ, సారీ, కుటుంబ వివరాలు అడగవద్దు. మా సొంతూరు కృష్ణా జిల్లా అవనిగడ్డ. పుట్టింది, పెరిగింది, ఉంటున్నది విజయవాడలోనే. నేను 1984 ఫిబ్రవరి 9న పుట్టాను. ఎంతవరకు చదివారు అని అడిగితే విజయవాడ కృష్ణానగర్ నవభారత్ పబ్లిక్ స్కూల్లో 10th వరకు చదివా. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలో BCA చేశా. మీ అసలు పేరేంటి అని అడిగితే నన్ను తమన్నా సింహాద్రిగా పిలవటమే నాకిష్టం. ట్రాన్స్జెండర్గా ఎప్పుడు మారారు అన్న ప్రశ్నకు నేనొక హిజ్రాను. పుట్టుకతోనే మహిళల లక్షణాలున్నాయి. నాకు సరిగ్గా 15 ఏళ్ల వయసున్నప్పుడు ట్రాన్స్జెండర్గా మారా. అలా మారేందుకు ఎవరైనా ప్రభావితం చేశారా అని అడిగితే అలాంటిదేమీ లేదు. ట్రాన్స్జెండర్ల కోసం పోరాటాలేమైనా చేశారా అన్న ప్రశ్నకు చాలానే చేశాను, చేస్తున్నాను. మహారాష్ట్రలో ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాను. ట్రాన్స్జెండర్లకు రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు ఇప్పించాలని, ప్రభుత్వ గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరిగిన సమావేశాల్లో పాలు పంచుకున్నాను. అన్నట్టు నేను మిస్ ముంబై 2010 విజేతను కూడా. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు హిజ్రా వేషం వేసినప్పుడు ఆయనపై కేసు వేశాను. ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి తానే లీడర్గా వ్యవహరిస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్జెండర్లు ఎంతమంది ఉంటారు అన్న ప్రశ్నకు 50 నుంచి 60 వేల మంది వరకు ఉంటారు. ఇంతమంది ఉన్నారంటే బహుశా మీకు ఆశ్చర్యం కలగొచ్చు, కానీ ఇది వాస్తవమే. ప్రభుత్వం జనాభా లెక్కల్లో మా కోసం ప్రత్యేక కాలం పెడితే నేను చెప్పిన సంఖ్య నిజమని తెలుస్తుంది అని చెప్పుకొచ్చారు.